దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు మరి ఆహ్వానాన్ని అందిస్తున్నాను. బారూక్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మరి బారూక్ మెథిన్ ఇంపాక్ట్ చర్చ్ తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానించేవారు పాస్టర్ విడి క్రిస్టోఫర్, బారూక్ ఇంపాక్ట్ చర్చ్ బళ్ళారి. మరి ఉదయకాలమున మా యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఆశ్రయించబడుతున్న ప్రతి బిడ్డలకు మరొకసారి ఆశీర్వాదములు మేలుకలంగా ఘోషిస్తున్నాను. మీరు ఇంకా అధికమైన ఆశీర్వాదాలు పొందాలని నా హృదయపూర్వకమైనటువంటి ఆశ మరియు ఆకాంక్ష. మరి అదేవిధంగా పిల్లరా, ఈ రోజున మనము చెప్పుకోబోయే వాక్య అంశము గర్భఫలం. మరి గర్భఫలమును బట్టి మనము ధ్యానించే ముందు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీ బైబిల్ను తెరిచి చూస్తూ ఉండాలి. మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నత మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, నాయన ఇమ్మానువేల, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, యెహోవా ఈరేవైన మా తండ్రి, ఎల్షదైన సర్వశక్తిమంతుడ, మీకు స్తోత్రాలు. మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ అపారమైన కృపకై వందనాలు. ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రభా నా తండ్రి మీ నామంలో ప్రారంభిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు అధ్యక్షతలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం కనుక యేసుక్రీస్తు నామం మాత్రమే మహిమపరచబడాలి. తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడి యొక్క నామం గణపరచబడాలి. నాలో మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నామం ఉన్నతమైన స్థితిలో అది హెచ్చించబడాలి. కనుక ప్రభావ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మేము గణపరుస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వమైన ఏకనామాన్ని మేము గణపరుస్తున్నాం. తండ్రి ప్రభావ మీ ఘనమైన నామలు ప్రభావ ఈ రోజున తండ్రి ప్రభావ అందించబడిన యొక్క వాక్యం ప్రతి హృదయంలో కార్యం జరిగిన కాకని ఘోషిస్తున్నాం. ప్రతి కుటుంబాల్లో ఈ వాక్యం ద్వారా ప్రభావ మీరు మహిమ పొందని కోరుచున్నాము తండ్రి. ఈ వాక్యం ఫలించాలి ప్రభా. నేను ఈ వాక్యం ఎంత మాత్రం వ్యర్థం కాకూడదు ప్రభా. ఎందుకంటే మీ సెలవిచ్చారు ప్రభా, నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది ఎన్నటికి వ్యర్థం కానేరదని ప్రభా. ఈ వాక్యం వ్యర్థం కాకుండా ప్రభా మీరే కార్యం చేయని కోరుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా నాయన ఈ రోజున నన్ను మరి మమ్మల్ని అభిషేకించండి ప్రభా. నన్ను మరి ప్రభా భాష రాజును, అలాగే ప్రభా కెమెరాను ప్రభా తండ్రి, మరి ఇంటర్నెట్ ప్రతిదీ మీ సారథ్యం కోరుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా వినిచిన అందరినీ ప్రభా బారూక్ ఇంపాక్ట్ చర్చ్ వారి, మీ బేతన్ చర్చ్ వారి తండ్రి, అలాగే ప్రభా వేరు వేరు గ్రామాల్లో ఉన్నటువంటి బారూక్ ఇంపాక్ట్ చర్చ్ వారు, మరి అలాగే నా స్నేహితులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, మా యొక్క కుటుంబీకులు ప్రభావైనా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరికీ మేలు మరి ఆశీర్వాదం కలుగుని కాకని ఘోషిస్తున్నా. రోగాన్ని యేసునామములో శపించి విరగొట్టి ప్రభావ పాత్రను తొక్కివేస్తున్నాం తండ్రి ప్రభావ. మీరు ఎప్పుడైనా మా బళ్ళారులో, మా కర్ణాటకలో ప్రభావ చేసిన కార్యం బట్టి మీకు స్తోత్రాలు. మరి అలాగే ప్రభావ యావత్ భారతదేశం అంతా ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగించమని అన్ని స్థలాల్లో నెగిటివ్ రానిగాకని ఘోషిస్తున్నాను. ఈ యొక్క లాక్డౌన్ ప్రభావం, సీజ్డౌన్ అన్ని యేసుక్రీస్తును వెత్తివేయని కాకని ఘోషిస్తున్నాను తండ్రి. అయ్యా మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియకుమార రక్షకుడు యేసుక్రీస్తు ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. మరి యేసుక్రీస్తు మరొకసారి మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి నా యొక్క అంశం మరి చెప్పే వాక్యం కొందరు నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు కూడా భూలోకంలో ఉన్నప్పుడు అందరికీ నచ్చలేదు. ఆయన బోధలు గర్భం ధరిస్తే నింద అని నిజమే, అంటే వ్యభిచారం చేసి లేక పాపం చేసి, అంటే మ్యారేజ్ అయిన వివాహానికంటే ముందు అవి చేస్తే అది పాపమే. అయితే గర్భం ధరించిన వారిని జనాలు నిందిస్తారు, నిజమే, నేను లేదట్లేదు. అయితే గర్భం ధరించిన తర్వాత ఆ గర్భాన్ని చంపే అధికారం నీకు లేదు. గర్భవతి కాలేదని బాధపడ్డ ఈ రాహేలు అంటుంది, దేవుడు నాకు కుమారుడిని ఇచ్చిన గనక నా నింద తొలగిపోయేను. ఈరోజు చాలా మంది విద్యావంతులు, అధిక విద్యను అభ్యసించిన వారు, గొప్ప గొప్ప పండితులుగా ప్రవర్తించే పండితులు కొంతమంది పిల్లలు వద్దులే ఇప్పుడు అని వెనకేసిన వారు చాలామంది ఉన్నారు. చివరికి పిల్లలు కలగకుండా లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు రోజుల్లో పిల్లలు కలగాలని. నాకు తెలిసిన స్నేహితులు చాలామంది ఉన్నారు. భార్య గర్భవతి కాలేదని అనేకమైనటువంటి పెద్ద పెద్ద డాక్టర్లకు తీసుకుని వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టి గర్భవతులైన తర్వాత పిల్లల కన్నా సంతోషిస్తున్నటువంటి వారు ఉన్నారు. గర్భఫలము యెహోవా నుంచి బహుమానం. ఆ బహుమానాన్ని పాడు చేసే అధికారం ఎవరికి లేదు. ఒకవేళ పాడు చేస్తే వాడు శపితమైన వాడు, శాపగ్రస్తుడు. దాని తర్వాత మనం చూస్తున్నాము హన్నా, ఎల్కానా భార్య హన్నా. హన్నాకు పిల్లలు లేరు. అయితే హన్నా ఒక ఎల్కానా యొక్క మరొక భార్య
పెనన ఆమె గర్భవతి అయిందని పిల్లలు ఉన్నారని హన్నాను చాలా కించపరి చూసేది. అదే హన్నా ఒక రోజున దేవుని స్థలంలో పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. కేవలం గర్భఫలం కొరకు, కేవలం గర్భఫలం కొరకు. చూడండి, కొందరు గర్భఫలాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, డబ్బులు ఇచ్చి గర్భాన్ని తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు గర్భం కావాలని దేవునికి మొరపెడుతున్నారు. ఎందుకు హన్నా అంటే, హన్నాకు ఆ యొక్క పెనిన్నా చాలా హేళన చేస్తుంది, ఆమెను చాలా అవమానపరుస్తుంది. అవును ప్రేరా, గర్భము ధరించినటువంటి స్త్రీ పురుషులకు చాలా అవమానం కలుగుతుంది. కొంతమంది అర్థం కాదు. కొంతమంది తమను తాము మెప్పించుకోవడానికి భార్య చెప్తారు, అమ్మా నేను నీకు కొడుకు లాంటి వాడని. భర్త అంటే భార్య ధర, భార్య అంటది నేను నీకు కూతురు లాంటిది. కూతురు లాంటిది, కొడుకు లాంటి వాడే కానీ వాడు కొడుకు కాదు, ఆమె కూతురు కాదు. అలా కనుకొని ఉంటే దేవుడు హాగారికి ఇచ్చిన కొడుకుని గొప్పగా ఆశీర్వదించి ఆ సారాను గర్భం లేకుండా వెళ్ళిపోని చెప్పి ఉండేవాడు. సారాకు అబ్రహాముకు ఇచ్చే సంతానమే సంతానం అని దేవుడు తేడక బయలుపరిచాడు. అందుకనే సారా గర్భం కొరకు ఏడ్చి దేవుడితో మొరపెట్టేది. ఇక్కడ ఈ హన్నా దేవుడితో అడుగుతుంది, అయ్యా నాకు వచ్చిన నింద, నాటువంటి ఆ యొక్క అవమానం తొలగించి నన్ను నువ్వు గనక గర్భవతిని చేసి నా కుమారుని ఇస్తే నా కుమారుని నీకు ఇస్తాను ప్రభువా. మరి ఈ రోజులో చాలా మంది గర్భఫలం కూడా ప్రార్థన చేసుకున్నారు, పిల్లల కన్నా వారు ఉన్నారు. కొంతమంది అంటారు, అయ్యా నాకు ఫస్ట్ పుట్టే బిడ్డని దేవుడికి ఇస్తానయ్యా అని. మరి ఈరోజు నా ప్రశ్న పిల్లరా, ఎంతమంది నిజంగా మీ గర్భఫలాన్ని దేవునికి ఇచ్చి ఆశ్రయించబడుతున్నారు? మీ కొడుకులు లేక మీ కూతుళ్ళు ఎలాగున్నారు ఈ రోజుల్లో? హన్నా తన యొక్క గర్భం ధరించిన తక్షణం అంటుంది, నా గర్భంలో ఉన్నటువంటి బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తున్నాను దేవా. మాట ప్రకారం తీసుకొచ్చింది. వాడు పాలు విడవగానే దేవుని మందిరంలో ఆమె అతన్ని సమర్పించింది. నిజంగా గర్భం గురించి చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు. నేను ఒక రోజున ఒక హాస్పిటల్లో మా ఇంటి ఎదురుగే చాలా కాలం కింద ఇది అభాషణ చేయించుకోలేదు, కానీ ఒక తల్లి కనింది పిల్లలు, ఇద్దరు కౌల పిల్లల్ని. కానీ ఆ 2 పిల్లలను తీసుకువెళ్ళి మా కార్నర్లో ఒక కుప్పతోటి అది తీసుకెళ్ళేసి వెళ్ళిపోయింది. నిజంగా నాకు అనిపిస్తుంది, ఆ డెలివరీ చేసిన డాక్టర్ కానీ అక్కడున్న నర్సులు కానీ అసలు మనసాక్షికి గుచ్చుకోలేదేమో వాళ్ళకు. 2 పిల్లలు తీసుకెళ్ళి పడేసేంత ఘోరమైన పాపానికి వారు పసిగట్టారు. చాలా అందంగా ఉండి వరల్డ్ బ్యూటీ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నా లేక ఫస్ట్ వచ్చినా పెళ్ళైన తర్వాత పిల్లలు కనకపోతే ఆమె సౌందర్యం వ్యర్థం, పంది ముక్కులు వచ్చినట్టు కమ్మ కంటే వ్యర్థం అంట. అయితే నా యొక్క మాటలు, నా యొక్క అంశం ఏం తెలుసా? గర్భఫలము యెహోవా గురించి బహుమానం. మరి ఈ యొక్క గర్భఫలాన్ని ఎందుకు చదువుకున్న వారు, చదువులేని వారు ఈ రోజుల్లో కేవలం ఫ్యాషన్ కొరకు గర్భాన్ని తీసేసుకుంటున్నారు. గర్భం లేదని అబ్రహాము ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతుంది. అయితే గర్భం ధరించినటువంటి వారు కొంతమంది మాకు గర్భాలు వద్దని అభాషణ చేసుకుంటారు. మరి ఇంకో కొంతమంది అయితే లవ్, LOVE ఇస్ లస్ట్ ఆఫ్ ద వర్డ్. ఈ ప్రేమలో పడి ఒళ్ళు మర్చిపోయి కలిసి కామాన్ని తీర్చుకొని గర్భాన్ని ధరించి తర్వాత ఏడిచి గర్భాన్ని తీర్చుకున్న వారు కొంతమంది మూర్ఖులు ఉన్నారు. నువ్వు గర్భం ధరించే ముందు నీకు తెలియదా? నేను కలిస్తే, పురుషుడు స్త్రీ కలిస్తే మనం గర్భం ధరిస్తామని. గర్భం ధరించాక ఎందుకు దాన్ని నువ్వు అభాషణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? నవ్వుతారనా? లేక నీకు సిగ్గవుతుందనా? నీకు ముందు తెలియదా నువ్వు సిగ్గుపడతావని? కళ్ళు గుడ్డెక్కాయా లేక కళ్ళు నెత్తికెక్కాయా? శరీరం అంతా ఏమంటారు తెలియని స్థితికి వెళ్ళిపోతుందా? ఒక్కసారి ఊహించుకోండి. మరియ పాపం ద్వారా గర్భాన్ని ధరించలేదు, కానీ గర్భవతి అయింది. కన్యక తనకు భయం కలిగింది. తనను వివాహం కాబోయే పురుషుడు యోసేపు విడనాడాలని ఆలోచించాడు. బట్ హీ వాజ్ జెంటిల్‌మ్యాన్. అనే గొడవ చేయకుండా వదిలేద్దాం అనుకున్నాడు.
అయితే అబ్రహాము మరియా యోసేపు దేవుడికి లోపడ్డారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు గర్భం వచ్చే వరకు వారు వ్యామోహాన్ని తీర్చుకుంటారు. గర్భం వచ్చిన తర్వాత 3-4 నెలలప్పుడు గర్భాన్ని కొంతమంది తీర్చుకుంటారు, ఇంకొంతమంది 6 నెలల గర్భాన్ని తీర్చుకుంటున్నారు. పాపము. Abortion is a sin. At the same time, who is encouraged to this abortion, they are under the curse. That's what the Bible speaks. అబార్షన్ అనేది శాపం పిల్లరా. ఇంకొంతమంది అంటారు, సార్ మేము పేదోళ్ళు సార్, ఏం చేయాలా, అందుకే అప్పుడే 2 పిల్లలు కన్నాము, ఎందుకు 3వ పిల్లను కనాలి? ఆపరేషన్ చేయించుకో, కనకుండా ఉండు, గర్భం ధరించకుండా ఉండు, జాగ్రత్త పడు. ఒక పిండం నీ లోపలికి వచ్చిందంటే అది కొన్ని వేల లక్షల కణాలతో అది ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ బిడ్డను చంపడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? చంపించుకోమని నీకెవరు చెప్తున్నారు? ఇక్కడ మనం చూస్తున్నాము, సారా పిల్లలు లేరని బాధపడుతుంది. ఎప్పుడైతే సారా పని మనుషురాలు, సారా యొక్క సేవకురాలు ఆ యొక్క హాగరు గర్భం ధరించిందో, తను గర్విస్తుంది, నా యజమానురాలు గర్భవతి కాదు అని ఆమెను శపిస్తూ ఉంది. ఎస్, గర్భం ధరించని స్త్రీ శపితరాలు, గర్భం ధరించిన ఆమె ఆశీర్వదింపబడినదని ఆమె తెలుసుకుంది. అప్పుడు సారా ఏడవడం ప్రారంభించింది. సారా అడుగుతుంది, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అబ్రహాము, నాకు ఒక కుమారుడు కావాలి అని. అది దేవుడు అబ్రహాముకు మరలా వాగ్దానం చేసి, అబ్రహాము సారా గర్భం ఎప్పుడైతే దేవుడు వాక్కు మళ్ళా ఫలించడం కార్యించడం ప్రారంభమవుతుందో, ఎప్పుడైతే సారా గర్భం ధరిస్తుందో అప్పుడు హాగర్ని బయటికి అంటే అహంకారాన్ని, గర్వాన్ని బయటికి తరిమేసింది ఆ సారా గురించి గర్భం. అయిన తర్వాత చూస్తున్నాము యాకోబుకి 2 భార్యలు. అక్క గర్భవతి అయింది, చెల్లెలు గర్భవతి కాలేదు. అక్క చెల్లెల మీద పగ పట్టింది, అయితే చెల్లెలు అక్కడ అడుగుతూ ఉంది. ఆదికాండం 30వ అధ్యాయంలో 1-2 చదువుకుంటే, రాహేలు యాకోబులో నాకు గర్భము నిమ్మని, లేనిలా నేను చనిపోతాను. నేను గర్భం ధరించకపోతే నాకు అవమానం. నా అక్కకు పిల్లలు అయ్యారు, నా అక్క దాసికి పిల్లలు అవుతున్నారు, నా దాసికి పిల్లలు అవుతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? గర్భం ధరించకపోతే నేను చనిపోతాను. నేను చెప్తున్న మాటలు కేవలము లోక సంబంధమైన గర్భాన్ని మాత్రమే కాదు, ఆత్మీయ సంబంధమైన నేను మాట్లాడబోతున్నాను. సంఘాల్లో అనేకులు గర్భం ధరించాలన్న భారం ఉండదు. కొంతమంది గర్భాలు ధరిస్తున్నారు, అబార్షన్లు అయిపోతున్నాయి. అంటే కొంతమంది, సార్ మేము చాలా చెప్తున్నాం సార్, ఆత్మరక్షణ పొందట్లేదు సార్, రావట్లేదు సార్, పడిపోతున్నారు సార్. అది వేరు స్థితి. ఇక్కడ రాహేల్ అంటుంది, నాకు గర్భము నువ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను. అప్పుడు యాకోబు అంటున్నాడు, ఏమమ్మా నేనేమన్నా దేవుడినా అని అర్థం చేసా మీకు? గర్భం ఇచ్చేది దేవుడే. దేవుడిచ్చిన గర్భాన్ని అనేకులు గర్భకోశాన్ని ఆ యొక్క గర్భాన్ని వారు నాశనపరుచుకుంటున్నారు, అబార్షన్ చేయించుకుంటున్నారు. దేవుడిచ్చిన దానిని ఎందుకు నువ్వు అబార్షన్ చేయించుకున్నావు? నేను మాట చెప్పున్నా, గర్భం దేవుడిచ్చాడు కాబట్టి నీ గర్భంలో ఉన్నటువంటి పిండం రేపు ఏం కాబోతాడో ఎవరికి తెలియదు. హాగారుకు పుట్టిన పిల్లలు మీరు చూసారా? 12 రాజులయ్యారు. నీ ద్వారా కలగబోయే పిల్లలు రేపు పెద్ద పెద్ద అధికారులు అవ్వచ్చు, దేశానికి ఆశీర్వాదకరమైనటువంటి వారుగా మారవచ్చు. నువ్వు బలవంతంలో గర్భం ధరించావో, పాపలో గర్భం ధరించావో నాకు తెలియదు, కానీ అది గర్భాన్ని చంపుకునే అధికారం నీకు లేదు. నీలో పుట్టబోయే బిడ్డ రేపు గొప్పవాడు అవ్వచ్చేవాడు. నేను ఈ మధ్యన ఒక పాస్టర్ ఒక టెస్టిమనీ వింటున్నాను. ఇస్ అమెరికన్ పాస్టర్. ఆయన టెస్టిమనీ చెప్తూ ఆయన ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగాంట, అమ్మ నాకు నాన్నని చూపియమ్మా అని. వాళ్ళమ్మ రేపు చెప్తానులే, మొన్న చెప్తానులే అంటుందంట. ఒకరోజు కోపం ఏంటంట, నువ్వు నాకు నాయన చూపిస్తావు లేదంటే వాళ్ళమ్మ 4-5 ఫోటో తీసుకొచ్చి ఆయన ముందు పడేసిందంట. ఆయన నువ్వు నాకు నాన్న చూపిమంటే
ఇంతమంది ఫోటో పడేస్తున్నామంటే వీళ్ళలో ఎవరో ఒకరు నాయన అంటాడులా అంటుందంట. ఆమె అంటుందంట తర్వాత, ఐ వాజ్ ఎ ప్రాస్టిట్యూట్, నేను ఒక వ్యభిచారి, వ్యభిచారానికి పుట్టిన కుటుంబాడు నువ్వు, అయితే ఈరోజు నువ్వు గొప్ప సేవకుడు అయ్యావయ్యా. చూడండి, ఆమె గనక వ్యభిచారం చేశాను కదా, నేను గర్భం ధరించాను కదా అని ఆ గర్భాన్ని గనక అబార్షన్ చేయించుకొని ఉంటే అంత గొప్ప పాస్టర్ వచ్చి ఉండేవాడు కాదు. ఆ పాస్టర్ ద్వారా కొన్ని వేల మంది రక్షణ పొంది ఉండేవారు కాదు. వాళ్ళలో కొంతమంది సేవకులుగా తయారై ఉండేవారు కాదు. అలాను మళ్ళా పాస్టర్ చెప్పారులే అని పాపం చేసి పెళ్లి కాకముందే గర్భాన్ని ధరించి ఒక లైసెన్స్ తీసుకోవడానికి నీకు అధికారం లేదు. పాపం పాపమే. అయితే నేను మాట్లాడుతుంది ఏమంటే గర్భం 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 పిండం దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానాన్ని పాడు చేసే అధికారం నీకు లేదు, ఎవరికి లేదు. డాక్టర్లు చాలామంది, అందరూ కాదు, కొంతమంది డాక్టర్లు అదే పనికి ఉంటారు. ఏమంటారు అబార్షన్ చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళకి ఏమైనా డబ్బులు కావాలి. మరి గర్భఫలం లేదని మరొక సహోదరి బైబిల్ మనం చూస్తున్నాము. ఆదికాండం 30:23 రాహేలు గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించెను. నేను ఒకరోజు మా మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర, మరొక రోజు మా వెనకాల వడ్రబండ టర్నింగ్లో పిల్లల్ని పొత్తి ఉండలు చుట్టేసి పడేయడం. కొంతమంది అయితే బ్రతికారు, కొన్ని పిండాలు అయితే కొన్ని బేబీలు అయితే కుక్కలు తిని చంపేసాయి. దీన్ని ఉద్దేశం నేనేం చెప్పదలుచు అంటే అంత్య దినాల్లో జరగబోయే బహుభయంకరమైన పాపం ఇది ఒక పాపం. ఈ పాపం పరిపక్విస్తోంది. ఒకవైపున గర్భం లేదని ఏడ్చేవారు ఒకరైతే, గర్భం ధరించాను కదా దాన్ని ఎలాగ చంపుకోవాలన్నటువంటి వారు మరొకరు. మరి మనం కొత్త మనం చూస్తే లూకాసు వార్త 1:6-7 మనం చదువుకుంటే అక్కడ జకరియా మరియు ఆయన భార్య ఎలిజబెత్ కనబడతారు. జకరియా దేవునికి యాజకుడు. ఆయన తనకి యాజకత్వం చేసే రోజు వచ్చినప్పుడు దేవాలయంలో ప్రవేశిస్తాడు. ఆయన దేవుడికి ధూపం వేస్తూ ఉంటాడు. దేవుడు అతనితో మాట్లాడి అతనితో ఆశీర్వాదాలు ఘోషిస్తే అప్పుడు జకరియా అదే మాట అంటాడు, ఏం చేస్తాం దేవా, మేము ముసలోళ్ళం అయిపోయాం, మాకు పిల్లలు లేరు కదా, పిల్లలు లేని గొడ్రాలు నా భార్యను బాధపడతాడు. అప్పుడు అక్కడ చూస్తున్నాం, మనం అక్కడ ఎలిజబెత్ గొడ్రలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండి. దాని తర్వాత 1:13 దేవదూత జకరియతో మాట్లాడుతున్నాడు. జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును అని అతడు యోహానుతో కనును అతనికి యోహాన్ అని పేరు పెట్టారు. తర్వాత 24 చూస్తాం, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు యెహోవా నన్ను కటాక్షించాను. చూడండి, ఎలిజబెత్ ఏమంటే తెలుసా, మనుషుల్లో నాకున్నటువంటి అవమానాన్ని తీసివేయడానికి దేవుడు నన్ను గర్భవతి చేశాడు. ఎప్పుడు? ముసలి కాలంలో. మనం కేవలం సారానే ముసలాం అనుకుంటాం. ఇక్కడ ఎలిజబెత్ కూడా ముసలామా. ఎలిజబెత్ కూడా ముసలామా. ఇప్పుడు అనుకోవచ్చు కదా, నాకు ఎందుకయ్యా గర్భం, ముసలి అయిపోయాను, కానీ ఏం చేసేది ఉంది అని. గడిచిన సంవత్సరం చివరిలో టీవీల్లో నేను ఒక న్యూస్ చూశాను. మంగాయమ్మ అనే ఒక ఆమెకు 70 ఏళ్ళు, ఆమె భర్తకు 76 ఏళ్ళు. గుంటూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె 2 కవల పిల్లల్ని కనింది. డాక్టర్లే విమర్శించారు, ఈ వయసులో పిల్లలు ఎందుకు, ఈ వయసులో వీళ్ళు పిల్లలు కని ఏం సాగుతారు. చూడండి, ఆ 70 ఏళ్ళు ఆమె ఈ రోజుల్లో మనం అంటున్నాం బైబిల్ పాత గ్రంథం లేక ఎస్తెరు, ఎలిజబెత్, మరి యొక్క హన్న, వీరందరూ పాత వాళ్ళు కదా. మరి ఈ రోజుల్లో పోయిన సంవత్సరం బిఫోర్ క్రిస్మస్ అనుకుంటాను 70 సంవత్సరాలైనటువంటి మంగాయమ్మ 2 కవల పిల్లలకి కనాలని ఆశ కలిగి ఆమె కనింది 2 పిల్లల్ని. అంటే వారికి తెలుసు, నేను గర్భం ధరించకపోతే, పిల్లల్ని కనకపోతే నేను
గర్భఫలము లేని కుటుంబం శపించబడిన కుటుంబం. వారికి ఎన్నున్నా సరే వారందరూ శపితమైనటువంటి. అలాగే గర్భం వచ్చిన తర్వాత ఆ గర్భాన్ని అబార్షన్ చేసుకున్నటువంటి వారు కూడా శపించబడిన వారే. శపించబడిన వారిని బట్టి దేశం కూడా శపించబడుతుంది. వారి గ్రామం శపించబడుతుంది, వారి పట్టణం శపించబడుతుంది, వారు ఉండే స్థలం అంతా శపించబడుతుంది. వారిని బట్టి వారి ఫ్యామిలీ అంతా శపించబడుతుంది. ఈరోజు నా ప్రశ్న, నువ్వు శపితంగా ఉండాలనుకున్నావా నీ పట్టణానికి, నీ గ్రామానికి, నీ ఇంటికి, లేక ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నావా? అబ్రహాము వయసు అంతా అయిపోయింది, గడిచిపోయింది. మరి వారు పిల్లల కోసం దేవుడి దగ్గర గోజాడారు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఆడిన మాట నెరవేర్చాడు. ఆయన అన్నాడు, నా దేవుడు ఎల్ షదై ఆయన సమస్తము చేయగలడు అన్నాడు. మరో ఎల్ షదై దేవుడికి ఇచ్చినటువంటి బహుమానం గర్భఫలమైన రోజు బహుమానం. తర్వాత 128 కీర్తనలో ఒక మాట చదివి ముగిస్తాను. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. ఆ మేలేమంటే నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందరు. దాని తర్వాత 5వ వచనం చెబుతాను, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేములో క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీ పిల్లలను చూడాలని దేవుడు ఉద్దేశం. అబార్షన్ చేయించుకునే దేవుడి ఉద్దేశం కాదు. అబార్షన్ చేయించుకొని శపించబడ్డం దేవుడి ఉద్దేశం కాదు. అలాగే అబార్షన్ చేసే డాక్టర్లకు కానీ, అబార్షన్ చేసే వ్యక్తికి కానీ నేను చెప్తుంది ఏమంటే, నువ్వు శపించబడతావు. నువ్వు అనొచ్చు, నా కర్తవ్యం. దట్స్ నాట్ యువర్ కర్తవ్యం. దట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ యువర్ డ్యూటీ టు డూ దట్. నీ పని వాళ్ళకి కౌన్సిల్ చేసి చెప్పి పంపించడం. ధనము కొరకు వ్యామోహపడి గర్భాన్ని దేవుని పోలికలో ఉన్నవారిని చంపుతున్నావంటే రేపు నువ్వు శపించబడతావు. నీ కుటుంబంలో పిల్లలు లేకుండా నీ పిల్లల పిల్లలు కూడా ఆగిపోతారేమో. కాబట్టి జాగ్రత్త. ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ యేసయ్య స్తోత్ర. అవును ప్రభా, గర్భఫలమే హోర్జు బహుమానం అన్నాం. గర్భాన్ని ఎవరైనా సరే ప్రభా తీసివేస్తే లేక చంపివేస్తే వారిని నువ్వు సహించవు నాయనా. నీ పోలికలు నీ స్వరూపమైన బిడ్డల్ని ప్రభు నా తండ్రి ఎవరైనా సరే నాశనం చేస్తే వారు నాశనం చేస్తారన్నావు. కాబట్టి ఈ రోజుల్లో ప్రభా నాయన ప్రపంచంలో అనేక దేశాలలో ఉన్నది. మరి మా దేశంలో ప్రభు నా తండ్రి అనేకులు ప్రభా అబార్షన్లకు ప్రభు నా తండ్రి ప్రభా పోటీ పడుతున్నారు. అది శాపము. అందువల్లనే దేశం ప్రభు నా తండ్రి స్వస్థత పొందలేకపోతుంది ప్రభా. మా దేశం ప్రభు స్వస్థత పొందాలంటే ప్రభా నాయన ప్రభా 2వ దినవృత్తాంతం చెప్పడం ప్రకారం తన ప్రభా 7:14 చెప్పడం ప్రకారం ప్రభా నా పేరు పెట్టు నా జనం తమ తగ్గించుకొని నా వైపు తిరిగి ప్రార్థన చేసి తమ చెడు మార్గంలో విడిచిపెట్టినలా నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశం స్వస్థపరుస్తాను తండ్రి. ఈరోజు నా ప్రార్థన ఒకటే ప్రభా, గర్భాన్ని ప్రభా తండ్రి ప్రభా తీసివేసుకోవడానికి ఆ యొక్క అబార్షన్లకు ప్రభా తండ్రి పోటీ పడుతున్న యొక్క పోటీ ఏసులో ఆగిపోని కాకని ఘోషిస్తున్న, అబార్షన్లు చేసే డాక్టర్లకు భయం కలిగిన కాకని ఘోషిస్తున్న. అవును తండ్రి ప్రభా నాయన ఆ యొక్క నిర్గమకాండంలో ప్రభా మొదటి అధ్యాయంలో ప్రభా ఇజ్రాయెల్ ఆడవారు మగపిల్లలకి కంటే చంపివేని ప్రభా తండ్రి ప్రభా ఆ యొక్క ఫరో చెప్పాడు. అయితే దాదులు భయపడ్డారు, యెహోవా దేవునికి భయపడ్డారు తండ్రి. అలాంటి భయం ప్రపంచంలో అన్ని హాస్పిటల్లో డాక్టర్లో రానిగాకని ఘోషిస్తున్నాం తండ్రి. ఎవరు కూడా అబార్షన్ అంటే ప్రభా తండ్రి భయపడాలి. ఎవరు అబార్షన్ చేయకూడదు ప్రభా. దీని ద్వారా శాపం వస్తుంది ప్రభా తెలుసుకొని ప్రభా వారు తండ్రి ప్రభా ముందు దర్శనం కోరుచున్నాము తండ్రి. అలాగే పరిశుద్ధాత్మదేవుడా మరి ప్రతి సంఘముడు తండ్రి ప్రభా అబార్షన్ కాకూడదు ప్రభా, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ప్రతి సంఘంలో సంఘ కాపరి మాత్రమే కాదనా విశ్వాసం కూడా ప్రభా ప్రతి గొర్రె ప్రభా తండ్రి అది ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఏ సంఘం కూడా తండ్రి ప్రభా రాలిపోకుండా పడిపోకుండా చిన్నగా తండ్రి ప్రభా మలుచి అది పెద్దది ప్రభా రానై అనేకులు ఆశీర్వాదకరంగా చూపని కోరుచున్నాము తండ్రి. అవును ప్రభా తండ్రి ప్రభా ఇదిగో నేను నీకు ఇచ్చు పిల్లలు రాజులు అవుదురు, వారు గొప్పవారు అవుతారు తండ్రి ప్రభా అబ్రహాము వాగ్దానం చేసే ప్రభా. అవును తండ్రి గర్భం ధరించే ప్రతి తల్లి తెలుసుకోవాలి, నాకు పుట్టబోయే బిడ్డ వాడు రాజు అవుతాడు, గొప్ప సేవకుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు తెలుసుకొని ప్రభా గర్భపాతం చేసుకోకుండా అబార్షన్ చేసుకోకుండా తండ్రి ప్రభా భయపడి నేను మీకు సాక్షి దర్శనం కోరుచున్నాం. తమ తప్పును తెలుసుకొని ఆ తప్పును ప్రభు సరి చేసుకొని ముందు సాపై కృప దయచేయమని నా ప్రభును ప్రియకుమార్ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను ఎవరినో భయపెట్టాలని లేకుంటే అవమానపరచాలని లేక మీరేదో
అందరికంటే చెడ్డవారని చెడు చేసిన కాదు, కానీ చేసే చెడును బట్టి మన కుటుంబాలకు మన దేశానికి శాపం రాకూడదు. దాని ద్వారా మన దేశం రోగపీడితమై నాశనం అవ్వకూడదని నేను హెచ్చరిస్తున్నాను. మరి నేను మీకు ఒకటి చెప్తున్నాను, దయచేసి నా మాట అర్థం చేసుకోండి. మరి చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరిని ఖండించాలని మాత్రం నా ఉద్దేశం కాదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన ప్రేమతో నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని నేను మీకు అందించాను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మోషే వాళ్ళ అమ్మ పాలిచ్చి తాగిన తర్వాత భయపడి అతన్ని తీసుకెళ్ళి ఒక జిమ్మపెట్టులో పెట్టింది. ఫరో కుమార్తె చూసింది, తెచ్చుకొచ్చింది. అప్పుడు ఆమె అంటుంది, మళ్ళా అది తొలగించి ఈ బాలుడిని నా కొరకు పెంచమని. మరి ఈ రోజున నీకు ఇచ్చే ప్రతి నీ కుమార్తెను దేవుని కొరకు పెంచు, దేవుని భయభక్తిలో పెంచు. అప్పుడు నీ గర్భఫలం, నీ ఇంటి ఫలం, నీ భూఫలం అన్నీ ఆశ్రయించబడి దీవించబడతాయి. నీకు మేలు కలుగును గాక. ఆమేన్.